ఓకే. సో, లాస్ట్ టైం మనం ఎక్కడున్నాము? ఎంఐజీఓ దగ్గర ఉన్నాం కదా! ఓకే. సో, ఇక్కడ మనం కాస్ట్ సెంటర్ గురించి మాట్లాడుకున్నాం కదా లాస్ట్ టైము. లేదు లేదు. కనిపిస్తుందా స్క్రీన్? స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్, ఓకే. కనిపిస్తుంది సార్. ఓకే. సో, లాస్ట్ టైం మనం కాస్ట్ సెంటర్స్ దగ్గర ఏదో ప్రాబ్లం వచ్చింది కదా, చూద్దాం అసలు ప్రాబ్లం వస్తుందో రావట్లేదు. ఓకే. పర్చేజ్ ఫుడ్ కార్ట్ డజ్ నాట్. ఎస్ సార్. ఓకే. సో 201కి 1000కి ఈ మెటీరియల్కి. ఓకే. సో ఇన్ఫో రికార్డ్ లేదు అని చెప్తుంది. సరే, మనం ఎంఈ కోల్లోకి వెళ్తే సో క్రియేట్ చేద్దాం. సో సో జస్ట్ చెక్ చేస్తున్నాను సర్వర్ రెడీ అయిందో లేదో. అప్పుడు ప్రాబ్లం ఉంది కదా మనకి ఒకటి. ఆ ప్రాబ్లం ఏమైనా నలిఫై అయిందో. లేదు సార్, ఉమ్, దీంట్లోనా సార్? చూ- డిసిస్లోనా సార్? దీనిలోనే ఈసీసీలోనే కదా ప్రాబ్లం వచ్చినప్పుడు. ఏదో జీటీఎస్ ఎస్. జీటీఎస్ సంబంధించింది ఏదో వచ్చింది. ఏంటిది? పర్చేసింగ్ ఫర్ రికార్డ్ నాట్ ఫౌండ్ అని వస్తుందండి. ఓకే. లాస్ట్ టైం కంటిన్యూస్గా ఎర్రర్ వచ్చింది సార్. ఓకే. నేను ఇన్ఫో కేటగిరీ కన్యామే పెట్టి క్రియేట్ చేయలేదు. ఓకే, నో ప్రాబ్లం. సో మళ్ళీ ఒకసారి క్రియేట్ చేస్తున్నాను. సో నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో అది ఎంటర్ చేస్తున్నాను, క్రియేట్ చేస్తున్నాను. సో జస్ట్ రీచెకింగ్ దట్. ఓకే, వర్క్ అవుతుందో వర్క్ అవ్వట్లేదో అని చెక్ చేస్తున్నాను. మ్యూట్ పెట్టాం. యూనిట్ ఆఫ్ పిఎస్సి. ఓకే. సో చేద్దాం. ఎఫెక్ట్ ఆఫ్ 101K. సో మనం అసలు స్టాక్ రిసీవ్ చేసుకోలేదా? ఓకే, నో ప్రాబ్లం. ఓకే. సో ఇది పోస్ట్ చూద్దాం. ఓకే, ఇప్పుడైతే పోస్ట్ అవుతుంది. ఓకే. సో లాస్ట్ టైం మనకి ప్రాబ్లం వచ్చింది కదా ఇది. ఏం ప్రాబ్లం? జీటీఎస్కి వెళ్తుంది సమ్ జీటీఎస్ కనెక్ట్ అయిన గూడ్స్ షిఫ్ట్ చేసినప్పుడల్లా మనకి ప్రాబ్లం వచ్చింది చూసా. ఎస్ సార్. 101 చేసినప్పుడు. లెట్స్ సి. సరే, ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెప్తాను ఒకసారి ఏం ప్రాసెస్ చేస్తున్నాను. ఓకే. ఓకే సార్. సో ఇది కన్యమెంట్ ప్రాసెస్. ఒక మన కన్యమెంట్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఎస్ ఈ సార్. కన్యమెంట్ ప్రాసెస్ లో మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఏంటి? మనకి ఇన్ఫో రికార్డ్ ఉండాలని చెప్పాను. ఇన్ఫో రికార్డు ఎస్. విత్ ప్రాపర్ గా విత్ కన్యమెంట్ ఇన్ఫో కేటగిరీతో డీటెయిల్స్ అంటే ప్రైజ్ ఇన్ఫర్మేషన్, తర్వాత ట్యాక్స్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఈ ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీ ఉండాలి అని చెప్పాను, అవునా? సో అది ఉంటేనే ఎస్. మనకి కన్యమెంట్ ఇన్ఫో రికార్డు పనిచేస్తుంది. వెండర్ కన్యమెంట్ వెండర్ కన్యమెంట్ వర్క్ అవుతుంది. ఎందుకు వెండర్ కన్యమెంట్ కి మనం ప్రైజ్ ట్యాక్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే మనం పిఓ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఆ ప్రైజ్ ఇన్ఫర్మేషన్ కానీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కానీ ఎంటర్ చేయలేము. ఎందుకు ఎంటర్ చేయలేము? బికాజ్ ఎందుకు ఎంటర్ చేయలేము మనం? బికాజ్ ఇది కన్జ్యూమర్ ప్రాసెస్ లో మనకి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం వెండర్ని. ఏమని? బాస్ నాకు స్టాక్ కావాలి, ఈ స్టాక్ నాకు కన్జ్యూమెంట్ అంటే నా
నా వేర్ హౌస్లో అంటే నా ప్లాంట్లో స్టాక్ పెట్టుకు. ఓకే, బట్ నేను ఇమీడియట్గా పేమెంట్ చేయను. ఓకే, ఐ విల్ బి పేయింగ్ అమౌంట్ ఆఫ్టర్ ఐఎమ్ యూటిలైజింగ్. అంటే నేను ఎప్పుడైతే నేను వాడుకుంటానో, ఓకే, అప్పుడే నేను అప్పుడే పేమెంట్ చేస్తాను. ఐదర్ ఇట్ మేబీ నేను యూజ్ చేసుకోవడం కానీ, లేదంటే నేను నా కంపెనీ స్టాక్కి కన్వర్ట్ చేసుకోవడం కానీ చేస్తాను. ఈ రెండు కేసెస్లోనే నేను పేమెంట్ చేస్తాను. లేకపోతే అంటిల్ నేను పేమెంట్ చేయను. ఓకే, స్టాక్ మన ప్లేస్లోనే ఉంటుంది, బట్ స్టిల్ ఐ విల్ నాట్ బి పేడ్ అమౌంట్. ఓకే, సో ఓకే దానికి సార్. డిఫరెన్షియేట్ చేయడానికి, స్టాండర్డ్ పర్చేజ్ ఆర్డర్కి దీనికి డిఫరెన్షియేట్ చేయడానికి మనం ఐటమ్ కేటగిరీ కే యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఈ ఐటమ్ కేటగిరీ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ని చెప్తుంది. అంటే ఇప్పుడు స్టాండర్డ్ పిఓ క్రియేట్ చేస్తే స్టాండర్డ్ పిఓ అని, లేకపోతే కన్జైన్మెంట్, సబ్ కాంట్రాక్టింగ్, థర్డ్ పార్టీ, అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్లు ఉన్నాయి మనకి. ఆ డిఫరెంట్ ఎస్ డిఫరెంట్ సార్. ప్రాసెస్లు మనకి ఐటమ్ కేటగిరీని బట్టి డిఫరెన్షియేట్ చేస్తాం అన్నమాట ప్రాసెస్ని. ఓకే, సో మనం నౌ కన్జైన్మెంట్ పిఓ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి కన్జైన్మెంట్ కే ఎంటర్ చేస్తున్నాను. ఓకే, దెన్ సో నేను చెప్పినట్లు నీకు ఇంకా కండిషన్ ట్యాబ్ ఉండదు, ప్రైజ్ గ్రే అవుట్ అయిపోద్ది. సో ఇన్వాయిస్ ట్యాబ్ కూడా రాకూడదు, బట్ హియర్ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్. ఓకే, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం, అంటే మనం ఎంటర్ చేయలేకపోతున్నాం. ఇది ఇన్ఫో రికార్డ్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, బట్ ఇన్వాయిస్ ట్యాబ్ కూడా రాదు జనరల్గా, బట్ ఇక్కడ వస్తుంది, క్యాప్చర్ అవుతుంది, నో ప్రాబ్లం, బికాజ్ వీఆర్ నాట్ ఎంటరింగ్ మాన్యువల్లీ. ఓకే, ఇట్ ఈస్ ఆటోమేటికలీ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ జస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, సో సో ఇట్స్ క్రియేట్ అవుట్, మనం ఏమో ఎంటర్ చేయలేము. సో పిఓ క్రియేట్ చేస్తున్నాను. పిఓ క్రియేట్ చేస్తే ఇది పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్. ఓకే, సో పిఓ క్రియేట్ చేశాను. ఈ పిఓ క్రియేట్ చేసిన తర్వాత ఓకే, దెన్ చూసావా మనం క్రియేట్ చేసిన తర్వాత ఇన్వాయిస్ ట్యాబ్ పోయింది, ఇక్కడ ఇన్వాయిస్ ట్యాబ్ లేదు. ఓకే, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, బట్ ఇట్ ఇస్ ఆటోమేటికలీ గ్రేడ్ అవుట్. ఓకే, ఎవరు యాక్టివేట్ చేసి ఉంటారు, జనరల్గా అయితే అవసరం లేదు. ఓకే, దెన్ మనకి ప్రొసీజర్ ప్రకారం ఏంటి, మనం పివో క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుని వాళ్ళు స్టాక్ మనకు పంపిస్తారు. సో ఇక్కడ ఈ కన్జ్యూమర్ పిఓలో మనకి స్టాక్ వస్తుంది, కానీ మనం నాట్ లైబిలిటీ టు పే. అంటే ఏంటి, మనం ఇప్పుడే పే చేయక్కర్లేదు. ఎప్పుడు పే చేయాలి, మనం ఎంటైటీ చేసిన తర్వాత. యూటిలైజ్ చేసుకుంటామో స్టాక్, అట్లా దానికి పేమెంట్ చేస్తాం. అంటే జనరల్గా అట్లా ఇప్పుడు నేను ఒక ఎలక్ట్రికల్ షాప్, అంటే నేను ఒక ఎలక్ట్రికల్ షాప్ రన్ చేస్తున్నాను అనుకో, మేబీ జియో, మేబీ రిలయన్స్ డిజిటల్ అలాంటివి చేస్తున్నాను అనుకో. సో అన్ని బ్రాండ్స్ అన్ని ప్రొడక్ట్స్ పెట్టాలంటే, నేను అన్ని కొనాలంటే ఇబ్బంది. స్టార్టింగ్లోనే నేను స్టాక్ అమౌంట్ పే చేసి స్టాక్ కొనాలంటే ఇబ్బంది. సో నేను ఏంటి అగ్రిమెంట్ పెట్టుకుంటాను అనమాట, బాస్ నువ్వు నాకు స్టాక్ నాకు డెమో పెట్టు, లేకపోతే నా దగ్గర నా నా స్టోరేజ్లో కొంత స్టాక్ పెట్టు, కస్టమర్ రాగానే వీ కెన్ డిస్పాచ్ ద గూడ్స్ డిస్పాచ్ చేసి ఇమీడియట్గా బిల్లింగ్ జనరేట్ చేస్తాను, సో దట్ ఐ కెన్ క్లియర్ ద అమౌంట్ అని చెప్పి చెప్తాం. బికాజ్ యూఆర్ గెటింగ్ ద అమౌంట్ ఫ్రమ్ ద కస్టమర్, సో యూఆర్ పేయింగ్ టు ద సెల్లర్ అన్నమాట. ఓకేనా, అంటే ముందు మనం క్రియేట్ చేసిన స్టాండర్డ్ పిఓ కదా సార్? ఇంతకుముందు స్టాండర్డ్ పిఓ, ఇది వచ్చి కన్జ్యూమర్ పిఓ. ఓకే సార్. ఓకేనా, సో ఈ కన్జ్యూమర్ పిఓలో ఐటమ్ కేటగిరీ కే వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఎంటర్ చేయకపోయినా సరే, స్పెషల్ స్టాక్ కే ఇండికేటర్ నేను ఎంటర్ చేయకపోయినా సరే, ఆటోమేటిక్ సిస్టమ్ ఈ కేని తీసేసుకుంటుంది. ఎట్లా తీసుకుంటుంది, మనకి పిఓలో ఆ కే ఎంటర్ చేస్తాం కాబట్టి ఆ పిఓ నుంచి ఆటోమేటిక్గా ఇక్కడ ఐటమ్ కేటగిరీ చూపించేస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ స్పెషల్ స్టాక్. అంటే మన ఓన్ స్టాక్ కాదు, స్పెషల్ స్టాక్ కన్జ్యూమర్ స్టాక్ అని చెప్పడానికి ఈ పిఓలో మనకి ఈ స్పెషల్ స్టాక్ ఇండికేటర్ ఉంది. ఓకే, సో ఓకే సార్. మోస్ట్ ఆఫ్ ద స్టాక్ మూమెంట్స్ అన్ని కూడా ఈ మూమెంట్ టైప్ స్పెషల్ స్టాక్ ఇండికేటర్స్ తోనే రన్ అవుతాయి. ఓకే, అంటే ప్రతి స్టాక్ మూమెంట్ కి ఒక మూమెంట్ టైప్ ఉంటుంది. ఓకే, అండ్ స్పెషల్ మూమెంట్ ఇండికేటర్ ప్రతి స్పెషల్ సినారియోలో కూడా ఉంటుంది. ఓకేనా, ఓకే సార్. సో నేను ఇప్పుడు ఈ మెటీరియల్ రిసీవ్ చేసుకుంటున్నాను స్టాక్. సో బిఫోర్ దట్ ఐ వాంట్ టు షో యూ దట్ స్టాక్. ఓకే, ఎంత ఉంది స్టాక్ అని రిసీవ్ చూపిస్తాను. ఇక్కడ ఇది స్టాక్ ఓవర్ అన్నమాట. ఇక్కడికి వెళ్తే 0001 అనే స్టోరేజ్ లొకేషన్ లో ఈ మెటీరియల్, ఓకే, ఇంతకుముందు ఇంత స్టాక్ ఉంది. ఓకే, అంటే ఇంకా రిసీవ్ చేసుకోవాలి, ఇది పార్ట్ స్టాక్ అన్నమాట ఇది. ఓకే, ఇప్పుడైతే నేను ఇంకా రిసీవ్ చేసుకోలేదు. ఓకేనా, ఓకే క్లియరా. సార్. సో సో ఇప్పుడు నేను ఎంత రిసీవ్ చేసుకున్నాను, సమ్ 1000 బాక్సెస్ రిసీవ్ చేసుకున్నా. ఓకేనా, సో 1000 బాక్సెస్ రిసీవ్ చేసుకున్నా. బాక్సెస్ వేరు, ఈచెస్ వేరు. కెన్ సీ హియర్
ఇక్కడ కన్వర్షన్ చూసుకుంటే మనకి ఇక్కడ ఈచెస్ లో కనిపిస్తుంది స్టాకు. ఓకే, ఈచెస్ లో కనిపిస్తుంది స్టాకు. నీకు కావాలంటే బాక్సెస్ లో కావాలంటే బాక్స్ పెట్టుకుని, ఓకే, స్టాక్ ఎంత ఉంది ఏంటని చూడాలనుకుంటే బాక్స్ పెట్టి ఇక్కడ రన్ చేస్తే సిస్టమ్ బాక్స్ లో చూపిస్తారు అనమాట. ఓకే ఓకే సార్. ఓకే. సో నా నేను గూడ్స్ రిసిప్ట్ చేసుకుంటున్నాను. సో ఈ వెండర్ దగ్గర నుంచి నేను 1000 అనే వెండర్ నుంచి ఈ ప్లాంట్ ఈ ప్లాంట్ ఈ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ స్టోర్ లొకేషన్ నేనేం చేస్తా అంటే స్టోర్ లొకేషన్ సమ్ డిఫరెంట్ స్టోర్ లొకేషన్ తీసుకుంటా డిఫరెన్షియేట్ చేయడానికి. ఇంత ముందు వేరే దాంట్లో ఉంది కాబట్టి ఐ విల్ బి టేక్ సమ్ డిఫరెంట్ స్టోర్ లొకేషన్. ఏం తీసుకున్నాము? W0002 తీసుకుంటున్నాం. ఓకే, ఐ జస్ట్ టేక్ సమ్ అదర్ లొకేషన్ లో పెడుతున్నా. ఓకేనా? బికాజ్ నాకు ఇంత ముందు స్టాక్ ఆల్రెడీ 0001 లో ఉంది. సో ఐ జస్ట్ వాంట్ టు డిఫరెన్షియేట్ దట్. ఓకే, నేను 0002 స్టోర్ లొకేషన్ తీసుకుంటున్నా, స్టాక్ అక్కడ పెడుతున్నా. ఓకే, ఓకే సార్. సో అదర్ ఇన్ఫర్మేషన్ అన్లోడింగ్, గూడ్స్ రిసిప్ట్, టెక్స్ట్, డెలివరీ నోటు, జిఐ స్లిప్ అయినా కూడా నువ్వు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, బిల్ ఆఫ్ లేడింగ్ నంబరు, అంటే నీకు ట్రాన్స్పోర్ట్ లో వచ్చినప్పుడు బిల్ ఆఫ్ లేడింగ్, ఎల్ఆర్ నంబరు, స్టాక్ ఐడి నంబరు ఇవన్నీ వస్తాయి కాబట్టి అవన్నీ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఇక్కడ. ఓకేనా? ఓకే క్లియరా? సో నేను Yes, sir. చెక్ చేస్తున్నాను. సో డాక్యుమెంట్ ఓకే, లెట్స్ సి, చెక్ అండ్ ఓకే, ఐటమ్ ఓకే. సో నో ప్రాబ్లమ్స్. ఓకే, అండ్ పోస్ట్. సో స్టాక్ రిసిప్ట్ అయిపోయింది. ఓకే, సో ఇంతకుముందు మనం 101 పోస్ట్ చేయలేకపోయాం, ఇప్పుడు 101 పోస్ట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే నేను సెట్టింగ్స్ మార్చాను. ఏ సెట్టింగ్స్ మార్చానంటే జీటీఎస్ సంబంధించిన సెట్టింగ్స్ మార్చాను. ఓకే, నేను ఆ రోజు మార్చుదాం అనుకున్నాను కాబట్టి ఆ టైం లేదు కాబట్టి ఆ రోజు డన్. ఓకే, సో ఇక్కడ నేను జీటీఎస్ యాక్టివేట్ అయితే ఇక్కడ మనకి ఈ జీటీఎస్ యాక్టివేట్ అంటే యాక్టివేట్ జీటీఎస్ అని. ఓకే, ఇక్కడ ఈ చెక్ బాక్స్ తీసామాట. చెక్ బాక్స్ తీయడం వల్ల ఏంటంటే సిస్టమ్ ఆ జిటిఎస్ ని వాలిడేట్ చేయట్లేదు. ఓకే, సో జిటిఎస్ ఎందుకు అనేది గ్లోబల్ ట్రేడ్ సర్వీసెస్ అన్నమాట విత్ 1 సెక్షన్. ఓకే, సో ఇదంతా కూడా వెరిఫికేషన్స్ సంబంధించింది అనమాట. ఓకే, జిటిఎస్ సక్సెస్ఫుల్ కాబట్టి పేమెంట్స్ ప్రాసెస్ కావన్నమాట. ఓకే సార్. సో అదంతా కూడా జిటిఎస్ అనేది సెపరేట్ మాడ్యూల్, అది మనకు సంబంధం లేదు. ఓకే, సో నా మనం ఎక్కడ ఉన్నప్పుడు మన స్టాక్ పోస్ట్ చేసాం కదా, లెట్స్ స్టాక్ అంటుంటాం. ఎంఎంబిఈలోకి వెళ్దాము. ఎంఎంబిఈలో ఈ మెటీరియల్, ప్లాంట్, స్టోర్ లొకేషన్ ఏమి ఎంటర్ చేయట్లేదు బికాజ్ నాకు 0002 అని తెలుసు. బట్ ఐ విల్ జస్ట్ వాంట్ టు షో యూ దట్ 0001, 0002 స్టోర్ లొకేషన్స్. ఓకేనా? సో ఓకే ఎగ్జిక్యూట్ సార్. చేద్దామా? ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే, చూసావా 0001 లో ఎంత స్టాక్ ఉంది, 0002 లో ఎంత స్టాక్ ఉంది. సో నేను స్టాక్ రిసీవ్ చేసుకున్నాను. ఓకే, స్టాక్ రిసీవ్ చేసుకున్నది ఇక్కడ వచ్చింది అన్నమాట. క్లియరా? Yes, sir. సో ఇది 0001, 0002 స్టోర్ లొకేషన్ లో స్టాక్ రావడం. ఓకే, సో నీకు ఇక్కడ డైరెక్ట్ గా చూపించింది ఈ 1000 పీసెస్ ఒక్కటే మన ఓన్ స్టాక్. ఈ కింద ఏదైతే చూపించిందో వెండర్ కన్జ్యూమర్ స్టాక్ లో ఇదంతా కూడా వెండర్ స్టాక్ అన్నమాట. స్టిల్ వీఆర్ నాట్ రిసీవింగ్ ద స్టోర్, అంటే స్టిల్ వీఆర్ నాట్ లైబుల్ టు పే. ఆ స్టాక్ కి మనం పేమెంట్ చేయక్కర్లా. ఓకేనా? ఓకే క్లియరా? సార్. Yes, sir. ఇప్పుడు ఈ స్టాక్ లోంచి కొద్ది కొద్దిగా మనం యూటిలైజ్ చేసుకుని పేమెంట్ చేయాలి. ఓకే, సో దానికి ఓకే మనం మనం కన్జంప్షన్ చేస్తే, అంటే కన్జంప్షన్ అంటే ఏంటి? డైరెక్ట్ యూటిలైజేషన్ అంటే అక్కడ నుండి తెచ్చుకొని డైరెక్ట్గా వాడేసుకోవడం. ఇక్కడ నా లొకేషన్ నా ఓన్ కంపెనీ స్టోరేజ్ లో పెట్టుకోకుండా, అంటే మా లైబిలిటీ తీసుకోకుండా డైరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవడం ఇమీడియట్ గా. సో కన్జంప్షన్ చేసినప్పుడు ఏంటంటే ఐ కెన్ యూజ్ ద 201 మూమెంట్. ఓకే, సో 201 దేనికి వాడతారంటే డైరెక్ట్ కన్జంప్షన్ కి, అంటే కాల్ సెంటర్స్ పంపించినప్పుడు స్టాక్, అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఇట్లా వాళ్ళకి ఎవరికైనా కావాలంటే వాళ్ళకి చేసినప్పుడు స్టాక్ ఇట్లా 201 వాడతారు. ఓకే, సో Yes, sir. 201 అనేది నార్మల్ స్టాక్ వాడతారు. కానీ నువ్వు ఇప్పుడు ఏంటి 201K కదా, ఎందుకంటే మన కన్జ్యూమర్ స్టాక్ కదా, ఇట్స్ నాట్ మై ఓన్ స్టాక్ కదా. సో I can take from the consumer stock directly. I can utilize that. Okay. So I'm utilizing that product. Utilizing product amount. Utilization. Okay. So utilization product number. So నేను 201 యూజ్ చేస్తున్నాను. సో గూడ్స్ మనం
ఇష్యూ చేస్తున్నాం కాబట్టి విల్ బి యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గూడ్స్ ఇష్యూ. ఓకే, అండ్ అదర్స్ అని విల్ బి యూజింగ్ అదర్స్ బికాస్ ఇట్స్ కాస్ట్ సెంటర్, పర్టికులర్ కాస్ట్ సెంటర్కి ఇష్యూ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో దర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ ద other cost centers also. Maybe one is the cost center, one is project order, one is for the sales order. Like మనం గూడ్స్ ఇష్యూ మల్టిపుల్ వేస్ చేయొచ్చు కాబట్టి అన్ని ఆప్షన్స్ ఇవ్వడం ఎందుకని. సో దెర్ ఈస్ ద గూడ్స్ ఇష్యూ విత్ అదర్స్ అని ఎస్ఎపి ప్రొవైడ్ చేసింది. సో అదర్స్ ఏంటంటే యూ కెన్ డూ ఫర్ అదర్ ప్రాసెస్ అదర్ దాన్ ప్రొడక్షన్ ఆర్డర్, పర్చేస్ ఆర్డర్ అలాంటివి కాకుండా, అదర్ దాన్ దాట్ స్టాండర్డ్ ప్రాసెస్ కాకుండా ఈ అదర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేనేం చేస్తున్నప్పుడు కాస్ట్ సెంటర్కి యూజ్ చేస్తున్నాను, ఎంఐజిఓలోకి వెళ్తున్నాను, అండ్ ఐ బి యూజింగ్ గూడ్స్ ఇష్యూ. ఓకే, అదర్స్ చెప్పా కదా, మనకి పర్చేస్ ఆర్డర్ ఉంటే పర్చేస్ ఆర్డర్ రిఫరెన్స్తో చేయొచ్చు, మెటీరియల్ డాక్యుమెంట్ అదర్స్ అలాగా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనం పర్టికులర్గా మన ఇంటర్నల్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఇంటర్నల్ కాస్ట్ సెంటర్కి ఇష్యూ యూజ్ చేస్తున్నాం కాబట్టి అదర్ యూజ్ చేసుకుని ఇక్కడ 201K తీసుకోవాలి. ఓకే, 201K తీసుకోవాలి. కే నువ్వు తీసుకోవాలి అది కన్వీనియంట్. కన్సైన్మెంట్ స్టాక్ కాబట్టి. ఓకే, మన ఓన్ స్టాక్ కాదు కాబట్టి. సో నేను మెటీరియల్ తీసుకుంటున్నాను, మెటీరియల్ తీసుకుని ఎంత చేయాలనుకుంటున్నాను, సపోజ్ ఒక 10,000 పీసెస్ ఎంతో చేయాలనుకుంటున్నాను. ఓకే, సో 10,000 పీసెస్ ఏ ప్లాంట్లో ఉంది, ఏ స్టోరేజ్ లొకేషన్లో ఉంది. ఓకే, అండ్ ఎవరు పార్ట్నర్ ఎవరు, ఓకే పార్ట్నర్ ఎవరు, దెన్ ఏ కాస్ట్ సెంటర్కి పంపించాలనుకున్నాను. సో కాస్ట్ సెంటర్ నేను హ్యూమన్ రిసోర్స్ కాస్ట్ సెంటర్కి ఇస్తున్నాను. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, నీకే డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఉంది, అడ్మినిస్ట్రేటివ్. ఓకే, రియల్ టైంలో ఏంటంటే ఎవరు ఏ డిపార్ట్మెంట్కి డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారో స్టాక్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు నేను ల్యాప్టాప్లు తెచ్చుకున్నాను. ఓకే, డెల్ ల్యాప్టాప్స్ వచ్చింది నాకు. ఓకే, సో డెల్ ల్యాప్టాప్స్ నేను ఏం చేస్తున్నా అంటే నా ఇంటర్నల్ రిసోర్స్ పర్పస్ యూజ్ చేస్తున్నాను. సో నేను ఏం చేస్తున్నా అంటే నాకు డెల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, డెల్ కంపెనీ వాళ్ళు ఆ, ఒక 1,000 ల్యాప్టాప్స్ తీసుకొచ్చి మా కంపెనీలో పెట్టారు. మాకు రిక్వైర్మెంట్ ఉంది, సో ఆన్బోర్డింగ్ ఉంది కాబట్టి 1,000 ల్యాప్టాప్స్ తీసుకొచ్చారు. అది పర్టికులర్ కన్జ్యూమర్స్, ఎందుకంటే 1,000 ల్యాప్టాప్స్ అంటే కాస్ట్ ఎక్కువ కాబట్టి వీఆర్ నాట్ పేయింగ్ ఇమీడియట్లీ. ఎప్పుడైతే మనకి ఆ ల్యాప్టాప్స్తో అవసరం ఉందో అంటే ఒకరికి అలాట్ చేస్తున్నామో అప్పటి నుంచి దే స్టార్టెడ్ అనమాట. ఓకే, దే ఆర్ స్టార్టెడ్ అండ్ పేయింగ్. సో అలాంటప్పుడు హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అట్లా. ఓకేనా, ఓకే సార్. సో చెక్ చేస్తున్నాను. ఓకే, సో యూనిట్ ఆఫ్ మెజర్ పిఎస్సి సిమ్యులేషన్. ఓకే, సమ్ ఇది డిఫాల్ట్గా పిఎస్సి తీసుకుంటుంది. ఎందుకు పిఎస్సి తీసుకుంటుంది అంటే యూ కెన్ సి మన మెటల్ మాస్టర్లో ఇప్పుడు చూస్తే ఇక్కడ ఈచ్ ఇచ్చాము, కానీ ఆర్డర్ ఇష్యూలో వచ్చి బాక్సెస్ ఇచ్చాము. ఓకే, ఇక కన్వర్షన్స్లో వచ్చి ఈచ్, బాక్స్, ప్యాక్ ఇట్లాగా డిఫరెంట్ మెయింటైన్ చేస్తాము. సో పర్చేస్ ఆర్డర్స్లో మేబీ పర్చేస్ ఆర్డర్స్లో వాటిలో మేము అట్లా మెయింటైన్ చేస్తుంటే సిస్టమ్ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఈ వెండర్కి ఇట్లా తీసుకుంటుంది. ఓకే, సో నువ్వు అది చేంజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో దెన్ పోస్ట్ చేశాను, స్టాక్ పోస్ట్ చేశాను. నా ఏమైంది, నా నా దగ్గర ఉన్న అంటే కన్జ్యూమర్ స్టాక్లో ఉన్న ఎంత ఉంది, కన్జ్యూమర్ స్టాక్లో మనకి ఇంతకుముందు. ఓకే, ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే ఆ స్టాక్లోంచి ఇంతకుముందు 1,00,000 ఎంత ఉండేది, ఇప్పుడు 99,000 ఎంతో స్టాక్ వచ్చేసింది. ఓకే, 9,90,000 స్టాక్ వచ్చేసింది. సార్ సో ఓకే సార్. 10,000 స్టాక్ యూజ్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఇది మనం ఈ 10,000 వాడుకున్నాం కాబట్టి, అంటే ఏదైతే మనం యూజ్ చేసుకున్నామో దానికి పేమెంట్ చేయాలి కదా వెండర్కి. ఓకే, సో ఎస్ సార్. దానికి మనం స్టాండర్డ్లో ఎంఐఆర్ఓ కాకుండా ఎంఆర్కేఓ యూజ్ చేస్తాం. ఎంఐఆర్ఓ అంటే ఏంటి, నార్మల్ పర్చేస్ ఆర్డర్, నార్మల్ గూడ్స్ షిప్ చేసినప్పుడు ఇన్వాయిస్ చేస్తాం. అంటే మనకి ఇన్వాయిస్ వస్తుంది అక్కడ, ఆ ఇన్వాయిస్ని చూసి మనం ఎంటర్ చేస్తున్నాము, ఎంఐఆర్ఓ పోస్ట్ చేస్తున్నాము. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఆల్రెడీ స్టాక్ వచ్చేసినప్పుడు సో వెండర్కి తెలియదు కదా నువ్వు ఎంత యూటిలైజ్ చేసుకున్నావో. సో యూ హ్యావ్ టు బి రైట్ ద ఇన్వాయిస్ ఆటోమేటికల్లీ. ఎలాగా, నువ్వు ఎంత అయితే వాడుకున్నావో ఎట్లా తెలుస్తుంది ఎంత వాడుకున్నావో, బేస్డ్ అంటే మూమెంట్ టైప్ 201. ఓకే, అట్లా మూమెంట్ టైప్స్ని కనెక్ట్ అయి ఉంటాయి. దాని ద్వారా ఎంఆర్కేఓ సిస్టమ్ ఏం చేస్తుంది, ఓకే నువ్వు ఈ వెండర్ కన్జ్యూమర్ స్టాక్లో ఇంత స్టాక్ తీసేసుకున్నావు, సో ఇంత అమౌంట్ నువ్వు పే చేయాలి ఇవ్వాలని చెప్పి చెప్తుంది. సో దానికి స్పెషల్ ప్రొక్యూర్మెంట్ ఎంఆర్కేఓ అన్నమాట. ఓకే, సో దీనికి ఏమంటారు, ఎంఆర్కేఓ అంటే ట్రాన్సాక్షన్ కోడ్, ఎంఆర్కేఓ ఈజ్ కన్జ్యూమర్ సెటిల్మెంట్.
ఓకే స్టాండర్డ్ పిఓకి ఏమో ఎంఐ జిఓ, ఎంఐఆర్, కాన్వెంట్. స్టాండర్డ్ అయితే ఎంఐఆర్ఓ, ఓకే, కన్జైన్మెంట్ అయితే ఎంఆర్కేఓ. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. క్లియరా? ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఆ, దీని ముందు చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ఇన్వాయిస్ అంటే మనం ఆటోమేటిక్ సెటిల్మెంట్ చేసేటప్పుడు మనం ఇన్ఫార్మ్ చేయాలి కదా వెండర్కి, బాస్ నేను ఇంత వాడుకున్నాను, ఇంత పేమెంట్ చేస్తున్నాను, ఇదిగో రిసిప్ట్ అని మనం పంపించాలి కదా. బికాజ్ అతను పంపించేవాడు ఎందుకు, వాడికి తెలుసు కాబట్టి స్టాక్ ఆయన పంపించేవాడు. కానీ ఇక్కడ ఏంటి లాజిక్, నాకు స్టాక్ ఆల్రెడీ నా దగ్గర ఉంది, ఎంత యూటిలైజ్ చేసుకున్నావు, ఎంత వాడుకున్నావు అని తెలియదు కదా వెండర్ కూడా, నువ్వు ఇన్ఫార్మ్ చేయాలి. సో దానికి ఏంటంటే నువ్వు అవుట్పుట్ డివైస్ అవుట్పుట్ జనరేట్ చేయాలి. అంటే ప్రింట్అవుట్ చేసి నువ్వు అందరికి ఎలా పంపిస్తావు అట్లాగా మార్కేవో కూడా నువ్వు సెటిల్మెంట్ చేసిన తర్వాత దానికి రిసిప్ట్ చేసి ఆ రిసిప్ట్ని వాళ్ళకి పంపించాలి. సో ఆ రిసిప్ట్ ఎట్లా జనరేట్ చేయాలంటే ఎన్ఎస్సిలోకి వెళ్ళి, ఎన్ఎస్సి అనేది ఒక ట్రాన్సాక్షన్ కోడ్. ఓకే, ఎన్ఎస్సి అనేది ఒక ట్రాన్సాక్షన్ కోడ్. ఈ ట్రాన్సాక్షన్ కోడ్లో ఏం చేస్తారంటే మనం అవుట్పుట్ అవుట్పుట్ ఎట్లా రావాలి డిటర్మినేషన్ చేస్తాం అన్నమాట. అవుట్పుట్ డిటర్మినేషన్ ప్రొసీజర్ చేస్తాం. అంటే ఏంటి, పిఓ ప్రింట్అవుట్స్ కానీ, ఇది ఆర్ఎఫ్క్యూ ప్రింట్అవుట్స్ కానీ, కాంట్రాక్ట్స్ ప్రింట్అవుట్స్ కానీ, ఇన్వాయిస్ ప్రింట్అవుట్స్ కానీ ఎట్లా రావాలి అనేది ఇక్కడ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో ఇందులో ఈ ఎన్ఎస్సి అనేది ఒక కామన్ ట్రాన్సాక్షన్ అందరికి, అంటే ఈవెన్ ఎంఎంఎస్టి పిపిక్యూఎం అందరికి కూడా ఇదే ట్రాన్సాక్షన్ కోడ్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాం అంటే మనకి సంబంధించింది, అంటే మనకి ఏంటి ఇక్కడ ఇన్వాయిస్ వెరిఫికేషన్ సంబంధించింది. ఓకే, సో నేను ఎంఆర్కి వెళ్తున్నా, ఇన్వాయిస్ సంబంధించింది కదా, ఇన్వాయిస్ సంబంధించి దానిలోకి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళి అవుట్పుట్ టైప్స్ వస్తున్నాను, ఏం అవుట్పుట్ టైప్స్ ఉన్నాయి. ఓకే, సో ఎందుకంటే డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి కాబట్టి ఏ అవుట్పుట్ టైప్ మనకి సూటబుల్ ఇప్పుడు ప్రొసీజర్. సో నేనేం చేస్తున్నాను, కన్జ్యూమర్ ప్రొసీజర్ చేస్తున్నా. సో నేనేం చేస్తాను, కేఓఎన్ఎస్ అనేది అవుట్పుట్ టైప్ యూజ్ చేస్తున్నాను అనమాట. కేఓఎన్ఎస్ అనేది వెండర్ కన్జ్యూమెంట్ అవుట్పుట్ జనరేషన్ అనమాట. ఓకే, కేఓఎన్ఎస్ is the అవుట్పుట్ టైప్ ఫర్ కన్జ్యూమెంట్ ప్రాసెస్ అన్నమాట. ఓకేనా? సో ఈ కేఓఎన్ఎస్ అనే అవుట్పుట్ టైప్ కి మనం ఏం చేస్తామంటే, ఓకే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు నువ్వు. ఓకే, ఏం బేస్ చేసుకుని వస్తుంది ఇది, కంపెనీ కోడ్ వెండరు బేస్ చేసుకుని వస్తుంది. ఓకే, దీనిలో ఆ, ఏం లాంగ్వేజెస్ మెయింటైన్ చేశారు, జర్మన్ లాంగ్వేజ్ మెయింటైన్ చేశారు. ఓకే, ఇంగ్లీష్. దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, ఫ్యాక్స్ పంపించవచ్చు. ఓకే, ఇక్కడ ఉంటుంది అన్నమాట నీ ఫార్మ్స్, నువ్వు ఏదైతే డెవలప్ చేస్తావు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే, సో నువ్వు ఏదైనా కొత్త ఫార్మ్స్ క్రియేట్ చేసినా ఆ ఫార్మ్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో నేను ఈ కేఓఎన్ఎస్ కి నేనేం చేస్తాను, నా కండిషన్ రికార్డ్ మెయింటైన్ చేస్తాను. ఓకే, సో కేఓఎన్ఎస్ కండిషన్ రికార్డ్ మెయింటైన్ చేస్తే ఇక్కడ ఏం చూపించట్లేదు. సో విల్ యాడ్ కండిషన్ రికార్డ్స్ లో ఏం చూపించట్లేదు కాబట్టి కేఓఎన్ఎస్ ఒక్కసారి బ్యాక్ వెళ్దాం. ఏది ఎంఆర్ ఇన్వాయిస్ అవుట్పుట్ టైపు అండ్ కేఓఎన్ఎస్. ఈ కేఓఎన్ఎస్ అనేది 000 కంపెనీ కోడ్. ఓకే, కంపెనీ కోడ్ అండ్ వెండర్. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఈ కేఓఎన్ఎస్ కి ఎంఆర్ అనేది, ఇది ఎంఆర్ ఇక్కడ ఉండే ఎంఆర్, దీని కండిషన్ రికార్డ్ మెయింటైన్ చేద్దామని చూస్తున్నాను. దేనికి మెయింటైన్ చేయాలి కండిషన్ రికార్డు, కేఓఎన్ఎస్ మెయింటైన్ చేయాలి. సో కేఓఎన్ఎస్ లో నేను ఏం చేస్తున్నాను, కంపెనీ కోడ్ వెండర్ కాంబినేషన్, అంటే ఈ బోర్డ్ మ్యాచ్ అయినప్పుడు ఆ అవుట్పుట్ జనరేట్ అవ్వాలి. 1 minute. ఓకే, సో ఇక్కడ ఏంటంటే కండిషన్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తాం అన్నమాట. కండిషన్ రికార్డు, ఓకే, అంటే కండిషన్ రికార్డ్ ఎందుకంటే ఆటోమేటిక్ గా సిస్టమ్ ఈ అవుట్పుట్ జనరేట్ అవ్వాలి, ఈ ప్రింట్అవుట్ జనరేట్ అవ్వాలి, ఫ్యాక్స్ జనరేట్ అవ్వాలి, ఈమెయిల్ జనరేట్ అవ్వాలి అని ఉంటాయి కదా. సో దానికి కండిషన్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తారు. సో ఇది మనం తర్వాత డిస్కస్ చేద్దాము ఏంటనేది. కండిషన్ రికార్డు అవుట్పుట్ డిటర్మినేషన్ ప్రొసీజర్ వస్తుంది, అక్కడ డిఫైన్ చేసుకున్నాము. బట్ ఇక్కడ చూడు, ఇక్కడ ఇక్కడ ఏం చేస్తారంటే ఈ కంపెనీ కోడ్ ఏదైతే ఉందో అది మెయింటైన్ చేసి వెండర్ ఫంక్షనాలిటీ, అంటే ఏంటి, వెండరా లేకపోతే గూడ్స్ రిసిప్టా, ఇది పార్ట్నర్స్ అన్నమాట. ఈ పార్ట్నర్స్ కి మెయిల్ ట్రిగ్గర్ అవుతుందా, అవుట్పుట్ ట్రిగ్గర్ అవుతుందా, లేకపోతే ఫ్యాక్స్ ట్రిగ్గర్ అవుతుందా ఏంటి అనే ఆప్షన్ పెట్టుకుని, ఓకే ఇమ్మీడియట్ గా జనరేట్ చేయాలా లేకపోతే ఎట్లాగా, ఓకే ఇమ్మీడియట్లీ జనరేట్ చేయాలా, ఎట్లా జనరేట్ చేయాలని చెప్పి ఇక్కడ పెట్టుకుంటారు. దీని తర్వాత దీని కమ్యూనికేషన్కి వెళ్ళి ఏ ప్రింట్అవుట్, ఏ మెయిల్ ఐడికి ఇవ్వాలి, ఏ ప్రింట్అవుట్ ఇవ్వాలని చెప్పి, ఓకే సో దీనికి ఇచ్చి సేవ్ చేస్తారు అన్నమాట. 1 minute, కాల్ వస్తుంది. ఓకే సార్.
ఓకేనా. ఇక్కడ అవుట్పుట్ డివైజెస్, ఇక్కడ ప్రింట్ ఇవన్నీ కూడా ఇస్తారు. ప్రింట్ ఇమ్మీడియట్లీ రిలీజ్ ఆఫ్టర్ అవుట్పుట్ ఇవన్నీ కూడా తర్వాత మాట్లాడదాం. ఈ అవుట్పుట్ డిటర్మినేషన్ గురించి తర్వాత మాట్లాడదాం. జస్ట్ ఇదైతే మ్యాండేటరీ. ఓకే, కండిషన్ రికార్డ్ అయితే మ్యాండేటరీ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ప్రింట్ అవుట్పుట్ వెళ్ళాలి కాబట్టి అది ఒకటి మెయింటైన్ చేయాలి. సో నేను ఇప్పుడు మాట్లాడుకుని చూడు, కన్యామిన్ ప్రాసెస్ చేసినప్పుడు ఇన్ఫో రికార్డ్ మ్యాండేటరీ విత్ ఇన్ఫో కేటగిరీ. ఓకే, ఇన్ఫో కేటగిరీ ఏంటి? కన్యామెంట్. ఓకే, సో అది నువ్వు ఎక్కడ ఎంటర్ చేస్తావు? ME11లో క్రియేట్ చేస్తావు, అవునా? ME11లో క్రియేట్ చేస్తావు. తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి? ప్రైజ్ ఎంటర్ చేయాలి, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకే, ఈ రెండు కంపల్సరీ మ్యాండేటరీ. ఓకే, పేమెంట్ టర్మ్స్ ఉంటే పేమెంట్ టర్మ్స్. ఎందుకంటే మనం జనరల్గా ఇన్వాయిస్ చేసినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, కానీ ఇక్కడ మనకి ఇన్వాయిస్ మనం ఎంటర్ చేయట్లేదు. ఇన్వాయిస్, అవునా? మనం ఎంటర్ చేయట్లేదు ఇన్వాయిస్. ఇక్కడ ఆటోమేటిక్గా సిస్టమ్ సెటిల్మెంట్ చేస్తుంది. సెటిల్మెంట్ చేస్తున్నప్పుడు మన సిస్టానికి ఎలాగ ఇన్ఫర్మేషన్ వస్తుంది? ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, ప్రైస్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ఇన్ఫో రికార్డ్ నుంచి వస్తాయి. అట్లాగే అవుట్పుట్ జనరేట్ చేయాలి, ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది కాబట్టి, మాన్యువల్గా మనం ఎంటర్ చేయడానికి లేదు కాబట్టి అవుట్పుట్ జనరేట్ చేయాలి కాబట్టి దాన్ని కూడా మనం కాన్ఫిగరేషన్ చేయాలి. ఓకే, క్లియరా? Yes. ఓకే, సో ఇది కంపల్సరీ. ఓకే, సో ఇప్పుడు నేను 201K నేను స్టాక్ యూటిలైజ్ చేసుకున్నాను కాబట్టి ఎంత స్టాక్ యూటిలైజ్ చేసుకున్నాను? ఇంతకుముందు అంత స్టాక్ ఉంటే, ఓకే, 10,000 అంత స్టాక్ యూటిలైజ్ చేసుకున్నాను. ఆ 10,000కి ఇప్పుడు నేను పేమెంట్ రన్ చేయాలి. సో MRK వాళ్ళకి వెళ్ళి నేను కంపెనీ కోడ్, నా వెండర్ ఎవరైనా ఉంటే వెండరు. ఓకే, ఎందుకంటే చాలా మంది వెండర్స్ దగ్గర నుంచి స్టాక్ తెచ్చుకుంటాం కాబట్టి కన్జ్యూమర్ స్టాక్ నీకు పర్టికులర్గా ఏ వెండర్ నుంచి రన్ చేయాలనుకుంటున్నావు ఆ వెండరు. ఓకే, అట్లాగే నీకు ప్లాంట్ ఏమైనా ఉంటే ప్లాంట్, లేకపోతే మెటీరియల్ ఉంటే మెటీరియల్, డాక్యుమెంట్ డేట్. ఓకే, డాక్యుమెంట్ డేట్ అండి ఇవాళ, ఇప్పుడు మనం ఇవాళ పోస్ట్ చేస్తాం కాబట్టి ఇవాళ ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, లేదా అన్ని కలిపి ఒకసారి ప్రాసెస్ చేయాలనుకున్నాం అనుకో, తీసేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఫస్ట్ మనం ఏంటంటే డిస్ప్లేలోకి వెళ్తున్నాము, సెటిల్మెంట్ చేయట్లేదు ఇమ్మీడియట్గా. జస్ట్ వాంట్ టు సీ దట్ ఉన్నాయా లేవా, అసలు ఎలా ఉన్నాయి, అసలు ఎన్ని ప్రాసెస్ చేయాలి, ఇంకా పెండింగ్ ఎన్ని ఉన్నాయని చూడడానికి ఐ విల్ గో ఫర్ డిస్ప్లే. ఓకేనా. Yes. సో నేను డిస్ప్లేకి వెళ్తే నాకు ఇక్కడ చూపిస్తుంది చూడు. ఓకే బాస్, నువ్వు ఇవాళ ఈ మెటీరియల్ డాక్యుమెంట్ పోస్ట్ చేసావు, ఈ మెటీరియల్ డాక్యుమెంట్ ఈ రోజున పోస్ట్ చేసావు, ఈ మెటీరియల్ పోస్ట్ చేసావు, ఇంత స్టాక్ పోస్ట్ చేసావు. ఓకే, 10 బాక్సెస్ అంటే మనం ఈచెస్ లో తీసుకున్నాం కాబట్టి ఈ 10 బాక్సెస్ కన్వర్ట్ చేస్తే 10,000 బాక్సెస్ ఈచెస్ లో వచ్చింది. దాని అమౌంట్ ఎలా వచ్చింది ఇక్కడ? బికాజ్ నేను పిఓలో ఎంటర్ చేయాలి. అమౌంట్ ఎలా వచ్చింది? ఆ? ఇక్కడ నుంచి వచ్చింది. ఆటోమేటిక్ జనరేట్ చేసింది. ఆటోమేటిక్గా ఇప్పుడు అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది? క్యాలిక్యులేషన్ అమౌంట్ అక్కడ నుంచి క్యాలిక్యులేట్ అయింది. చెప్పా కదా, అమౌంట్ ఇన్ఫో రికార్డ్ లో మెయింటైన్ చేస్తావు నువ్వు. ఈ ఎస్ సార్. ప్రైస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ నుంచి వస్తుంది అన్నమాట. ఓకేనా. సో డిస్ప్లే. ఓకే, ఓకే, నేను దీనికి నేను వాడుకున్నాను, నేను పేమెంట్ చేయాలి. సో ఐ విల్ గో ఫర్ బ్యాక్, ఐ విల్ డూ సెటిల్మెంట్ అన్నమాట. నేను సెటిల్మెంట్ చేస్తున్నాను. ఓకే, ఇది నేను సెటిల్మెంట్ చేయాలి కాబట్టి ఐ విల్ ప్రాసెసింగ్ దట్. సో అంతా ఓకే అయితే సిస్టమ్ విల్ బి ప్రాసెసింగ్ అండ్ విల్ బి క్రియేటెడ్. ఓకే, లేదనుకో ఏదైనా ఫినాన్స్ లెవెల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇక్కడ వస్తాయి అన్నమాట. అంటే మనం యూజ్ పోస్టింగ్ కీస్, ఇదంతా కూడా ఫినాన్స్ సంబంధించిన ఇష్యూ. ఓకే, సో ఈ పోస్టింగ్ కి ఈ అకౌంట్ లో ఈ వాల్యూ అనేది రాంగ్ ఉంది అని చెప్తుంది. ఓకే, వాల్యుయేటెడ్ ఫీల్డ్ ఒక సప్రెషన్ లేకపోతే ఏదో ఒకటి ఉండి ఉంటుంది. సో లెట్స్ సీ ఏంటి ప్రాబ్లం అనేది చూద్దాం ఒకసారి. I don't want to waste time for this one, but I'll just show 169900. Okay, so 169900 ఏంటి అనేది 169900. సో ఈ 00కి ఇక్కడ ఫీల్డ్ కంట్రోల్ వచ్చి G059 వాడారు. G059 వాడారు. సో G059కి వెళ్తే G059 అనేది గ్రూప్. ఇక్కడ మనం ఏంటంటే 1000కి వెళ్ళాలి. సో ఫీల్డ్స్, ఓకే, 1000కి వెళ్ళి G059కి వెళ్దాం. ఓకే, G059కి వెళ్తే ఈ లోపలికి వెళ్తే ఇక్కడ ఏం ఫీల్డ్ అది? విఏఎల్ బ్యూటీ అనేది ఒకటి ఇచ్చారు. ఓకే, వాల్యూ అని ఫీల్డ్ ఇచ్చారు. ఆ ఫీల్డ్ చూద్దాం అక్కడెక్కడ ఉందో. ఆ ఫీల్డ్ ఏంటో తెలుసుకోవాలి ముందు. సో
మనం ఏం చేస్తానంటే ఫస్ట్ నేను ఫీల్డ్ ఏంటో కనుక్కుంటా. FVALUT ఫీల్డ్ ఏంటో కనుక్కున్నా ముందు. సో నేను టేబుల్లోకి వెళ్ళి ఒకసారి వాల్యూ డేట్ అంట. ఓకే, వాల్యూ డేట్ అనే ఫీల్డ్ అంట. సో ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తా అంటే చెక్ చేస్తా వాల్యూ ఫీల్డ్ ఎక్కడ ఉందో. వాల్యూ డేట్ ఫీల్డ్ అంట. సో లెట్స్ సీ సర్చింగ్ ఫర్ ద వాల్యూ డేట్ ఫీల్డ్. ఓకే, ఇక్కడ ఉంది చూడు. దీన్ని ఇక్కడ సప్రెస్ చేశారు. ఓకే ఓకే, సో ఇది జిఎల్ అకౌంట్లో కాబట్టి సప్రెస్ చేశారు. నేను ఏం చేస్తాను అంటే ఆప్షనల్ పెడుతున్నాను. ఓకే, సో ఎందుకు ఆప్షనల్ పెట్టానంటే లెట్స్ సీ ఒకసారి నేను బ్యాక్కి వెళ్ళి నేను ఏం చేస్తా అంటే ఈ పోస్టింగ్ కి 40 కూడా చెక్ చేస్తా. పోస్టింగ్ కి 40 కూడా చేస్తా. పోస్టింగ్ కి 40 ఏంటి? పోస్టింగ్ కి 40 ఏం పెట్టాను. సో మైన్ ఫీల్డ్ స్టడీస్ లోకి వెళ్ళి ఇక్కడ నేను ఆ ఫీల్డ్ మళ్ళీ చెక్ చేస్తున్నా. ఇక్కడ ఇక్కడ ఉంది ఫీల్డ్. ఇది వాల్యూ డేట్ కదా, వాల్యూ డేట్. కనిపించింది ఎక్కడైనా వాల్యూ డేట్ అని? సార్ మళ్ళీ వెళ్తాను, ఫస్ట్ నుంచి వెళ్తాం. జనరల్ డేటా, ఇప్పుడు వాల్యూ డేట్ లేదు. ఇక్కడ కూడా వాల్యూ డేట్ లేదు. ఇక్కడ కూడా వాల్యూ డేట్ లేదు. ఇక్కడ ఉంది చూడు. సో ఇక్కడ రిక్వైర్డ్ పెట్టారు ఇక్కడ. సో ఐ విల్ జస్ట్ గో ఫర్ ఆప్షనల్ అనమాట. మనకి ఎందుకంటే మనకి రిక్వైర్డ్ అంటే డేటా మనకు తెలియదు కాబట్టి ఆప్షనల్ పెట్టేస్తారు. సో 10. ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం. మేబీ ఇంకొక ఎర్రర్ రావచ్చు, మిగతా వేరేనా. బట్ ఈ ఎర్రర్ అయితే నలిఫై అవుతుంది. సో నేను మళ్ళీ సెటిల్మెంట్ చేస్తున్నాను. సో అది క్లియర్ అయిపోయింది. సో సో డాక్యుమెంట్ పోస్ట్ అయిపోయింది చూడు. ఓకే, సిస్టమ్ ఆటోమేటిక్గా నేను రన్ చేస్తే సిస్టమ్ ఆటోమేటిక్గా ఓకే ఈ అమౌంట్ పే చేయాలి కాబట్టి దానికి డాక్యుమెంట్ ఇన్వాయిస్ పోస్ట్ చేసేసింది. బ్యాక్గ్రౌండ్లో ఇన్వాయిస్ పోస్ట్ చేసింది. ఓకే, సో ఇక్కడ ఏంటి వెండర్ అకౌంట్కి ఈ అమౌంట్ కట్టాలి. ఎంత? ఇది గూడ్స్ వాల్యూ, ఇది వచ్చి ట్యాక్స్ వాల్యూ. ఓకేనా, 1 lakh గూడ్స్ వాల్యూ, 10,000 వచ్చి ట్యాక్స్ వాల్యూ, 1,10,000 వెండర్కి కట్టాలి. సో ఆ పేమెంట్ వాడికి వెళ్తారు అనమాట. ఓకేనా, ఓకే సార్. ఇరా. సో ఇట్లాగే ఎస్. ఎన్నిసార్లు అయితే నువ్వు గూడ్స్ ఇష్యూ చేస్తావు అంటే ఎన్నిసార్లు అయితే యూటిలైజ్ చేసుకుంటావు స్టాక్ అన్నిసార్లు నువ్వు పేమెంట్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది ఎంఆర్కేఓలో. ఓకేనా, ఓకే సార్. సో దీన్ని ఇట్లా చేస్తారు. ఇప్పుడు ఇన్ కేసు సపోజ్ నా వెండర్ ఏమన్నాడంటే బాస్ నువ్వు ఎప్పుడో ఒకసారి వాడుతున్నావు స్టాకు. ఓకే, మరి 1 yearకి ఒక 10,000 స్టాక్ అట్లా తీసుకుంటున్నావు. నేను చాలా రోజుల నుంచి నీ దగ్గర ఉంచాను స్టాకు. నువ్వు స్టాక్ రిటర్న్ ఇచ్చేస్తే రిటర్న్ ఇచ్చేసే, లేకపోతే నీ కంపెనీ స్టాక్ కింద తీసుకో. అట్లీస్ట్ మినిమం ఇంటర్నెట్ తీసుకో, ఒక 50,000 అంత తీసుకో అని చెప్పాడు. ఓకే, అప్పుడు నేను ఏం చేస్తున్నాను, నా స్టాక్ని నా ఓన్ స్టాక్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నా. అంటే కన్జ్యూమర్ స్టాక్ని నా ఓన్ స్టాక్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నా. ఓకే, క్లియరా? అంటే పేమెంట్ చేయాలా సార్? ఇది ఓన్ స్టాక్ గా చేసుకో అంటే పేమెంట్ చేయాలా? నా ఓన్ స్టాక్ చేసుకుంటున్నా అంటే నా లొకేషన్ లో స్టాక్ కింద నేను లైబిలిటీ తీసుకుంటున్నా అనమాట. సో దానికి నేను పేమెంట్ చేయాలి ఆబ్వియస్లీ కదా. ఓకేనా, సో నేను దానికి నేను ట్రాన్స్ఫర్ పోస్టింగ్ అనమాట. నేను గూడ్స్ ఇష్యూ చేయట్లా, స్టాక్ బయటకు పంపించట్లేదు కదా, యూటిలైజేషన్ పంపించట్లేదు, ట్రాన్స్ఫర్ చేస్తున్నా. నా కన్జ్యూమర్ స్టాక్ నుంచి నేను మా ఓన్ స్టాక్ కన్వర్ట్ చేసుకుంటున్నా కాబట్టి ట్రాన్స్ఫర్ పోస్టింగ్ పెట్టి ఓకే యూ కెన్ యూజ్ దట్ ఆప్షన్ అదర్. అండ్ ఇక్కడ ఏంటంటే 411 అనేది మూమెంట్ టైప్ అనమాట. సో ప్రతి ప్రొసీజర్లో ప్రతి ట్రాన్సాక్షన్ ఒక మూమెంట్ టైప్ ఉంటుంది. ఈ మూమెంట్ టైప్ ప్రకారమే మనం ఐడెంటిఫై చేయాలి నువ్వు ఏ ప్రొసీజర్ చేసావు అనేది. ఓకే, క్లియరా? ఇందాక చూసావా, ఇక్కడ నేను 201K చేశాను అంటే రేపు పొద్దున ఎవడైనా నీకు క్లయింట్ అడిగితే ఏం 201 అంటే నువ్వు ఇమీడియట్లీ చెప్పాలి ఇది కాస్ట్ సెంటర్కి నువ్వు ఇంత స్టాక్ పంపించేసావు, అది ఇక్కడ పోస్ట్ అయింది, నేను చూడగలుగుతున్నాను, నువ్వు ఇంత స్టాక్ వాడేసుకున్నావు అని చెప్పచ్చు. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే, సో 411K ట్రాన్స్ఫర్ పోస్టింగ్ చేస్తున్నాను. సో సేమ్ ప్రొడక్ట్. ఓకే, ఐ విల్ గో ఫర్ ద సేమ్ ప్రొడక్ట్.
ఏం ప్రోడక్ట్ మన దగ్గర ఉన్నది? స్లాష్ అండ్ ఎంఎంబిలోకి వెళ్ళి స్టాక్ మెటీరియల్ తీసుకుంటున్నాను. మెటీరియల్ తీసుకుని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఏ ప్లాంట్, ఏ వెండర్, ఓకే, ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ. సో 0002లో స్టాక్ ఉంది. ఎక్కడ ఎక్కడికి పంపించాలనుకుంటున్నావు స్టాక్? నీకు కావాలంటే 0002 ఓన్ స్టాక్ పంపించుకోవచ్చు, లేదంటే వేరే స్టాక్ కూడా పంపించుకోవచ్చు. ఓకే, ఓకే సార్. అంటే వేరే స్టోరేజ్ లొకేషన్ కూడా పంపించుకోవచ్చు. ఓకే, దెన్ వెండర్ స్పెషల్ స్టాక్. సో బిఫోర్ దాట్ నేను స్టాక్ చూపిస్తాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఉన్న స్టాక్ నేను కంప్లీట్ ఇక్కడ ఉన్న స్టాక్ నేను నా ఓన్ స్టాక్ పంపించుకుంటున్నాను. ఓకే, సో నువ్వు ఓకే సార్. కావాలంటే 0002లోనే పెట్టుకోవచ్చు స్టాక్. ఓకే, 0002లో ఓన్ స్టాక్ కింద పెట్టుకోవచ్చు కావాలంటే. ఓకే, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, లేదా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఓకే, క్లియరా? లేదు సార్. ఓకే, నా నేనేం చేస్తా, ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నా? ఒక 50,000 తీసుకున్నాం అబ్బా. ఓకే, సో ఈచెస్ 50,000 ఈచెస్ తీసుకున్నా. ఓకే, క్లియరా? సో దెన్ మనకి ఓన్ స్టాక్ తీసుకుంటున్నాం కాబట్టి కాస్ట్ సెంటర్ అలాంటివి అవసరం ఉండదు. దెన్ చెక్. ఓకే, పోస్ట్. స్టాక్ పోస్ట్ అయిందా? సో స్టాక్ పోస్ట్ అయింది కదా. ఈ Yes, sir. స్టాక్ పోస్ట్ అయిన డాక్యుమెంట్ ఇక్కడ. ఇప్పుడు మనకి ఓన్ స్టాక్ కన్వర్ట్ అయింది. కాబట్టి దీనికి ఇక్కడ అకౌంటింగ్ ఎంట్రీస్ ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, అకౌంటింగ్ ఎంట్రీస్ ఇంపాక్ట్ ఉంటుంది అంటే నా ఓన్ స్టాక్ కింద వస్తుంది. ఓకే, నా పేమెంట్ చేయాలి దానికి అని చెప్పి దానికి అకౌంటింగ్ ఎంట్రీస్ వస్తాయి. ఓకే, సో ఎప్పుడైతే లైబిలిటీ చేయాల్సి వస్తుంది, లైబిలిటీ మారుతారో అప్పుడు మనకి అకౌంటింగ్ ఎంట్రీస్ వస్తుంది. సో 201K చేసేటప్పుడు కూడా మనకి వస్తుంది. 201Kలో కూడా మనం లైబిలిటీ మారుతుంది కాబట్టి మనం స్టాక్ మనం తీసుకుంటున్నాం కాబట్టి అప్పుడు కూడా పేమెంట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు కూడా అకౌంటింగ్ ఇంట్రెస్ట్ హిట్ అవుతుంది. సో ఈ అకౌంటింగ్ ఇంట్రెస్ట్ గురించి మనం ఒక ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్లో చెప్పుకున్నాం అకౌంటింగ్ ఇంట్రెస్ట్ ఎట్లా హిట్ అవుద్ది ఏంటి అనేది. ఓకే, ప్రస్తుతానికి అయితే ఓకే, నేను ఏం చేశాను, నా స్టాక్ మూమెంట్ టైప్తో 411K మూమెంట్ టైప్తో నేను స్టాక్ని మూవ్ చేసేసుకున్నాను. ఓకేనా? సో ఓకే ఐ సార్. విల్ బి గోయింగ్ టు దట్. నా స్టాక్ నేను చూస్తా అప్పుడు. ఐ విల్ జస్ట్ వాంట్ టు సీ ద స్టాక్. సో 50,000 స్టాక్ ని మూవ్ చేసుకున్నా. చూసా, 50,000 స్టాక్ ని మూవ్ చేసుకున్నా. ముందు 9,90,000 ఉంటే ఇప్పుడు 9,40,000 ఉంటాయి. సో ఆ 50,000 ఇక్కడ యాడ్ అయింది స్టాక్. ఓకే, క్లియరా? లేదు సార్. సో లేదు, నాకు నా ఓన్ నాకు 0002 స్టోర్ లొకేషన్ తీసుకోవాలి, 0001 స్టోర్ లొకేషన్ వద్దు అనుకుంటే యూ కెన్ గివ్ దట్ ఆల్సో యాజ్ వెల్. ఓకే, నువ్వేం చేయొచ్చు ఇక్కడ 0002 స్టోర్ లొకేషన్ లో తీసుకుని అక్కడ మనం ఎంత కావాలో అంత స్టాక్ తీసుకుని 50,000. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, నా అదర్ స్టోర్ లొకేషన్ 0002లో స్టోర్ లొకేషన్ లోకి స్టాక్ పంపిస్తున్నా. సో నీకు డిఫరెన్స్ చూపిస్తున్నాను ఇక్కడ. ఓకే, సో 0002 స్టోర్ లొకేషన్ లోకి తీసుకుంటున్నాను. సో స్టాక్ తీసుకున్నా, 0002 స్టోర్ లొకేషన్ స్టాక్ తీసుకున్నా. అంటే 50,000 నేను 0001కి పంపించాను, 50,000 0002కి పంపించా. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ స్టాక్ ఇక్కడ 50,000 వచ్చి నా 0002 స్టోర్ లొకేషన్ లో చూపించింది, 0001 స్టోర్ లొకేషన్ లో 50,000 చూపించింది. ఓకేనా? ఈ బ్యాలెన్స్ అన్నమాట. ఇక్కడ స్టాక్ లో ఇంకా ఇంత బ్యాలెన్స్ ఉంది. క్లియరా? లేదు సార్. ఓకేనా? అర్థమైందా ప్రొసీజర్? సో అర్థమైంది సార్. దేనికి ఇప్పుడు నువ్వు ఇక్కడ 50,000కి ఇక్కడ 50,000 రెండింటికి నువ్వు పేమెంట్ చేయాలి. సో అగైన్ సేమ్ ప్రొసీజర్. ఎంఆర్కేఓలోకి వెళ్ళి 1000 ఇచ్చి 1000 నీకు పోస్టింగ్ డేట్ ఇవ్వాలైతే పోస్టింగ్ డేట్ ఇవ్వచ్చు. ఫస్ట్ డిస్ప్లేకి వెళ్తాను, డిస్ప్లేకి వెళ్ళి సీ దట్ ఇక్కడ 50,000 ఒకటి ఉంది, 50,000 ఒకటి, 50 బాక్సెస్ అన్నమాట. ఓకేనా? అంతే కదా? ఓకే. క్లియర్ కదా? ఓకే, లేదు సార్. నేను సెటిల్మెంట్ చేసేటప్పుడు. సో దీనికంటే ముందు నేను ఒక చూపిస్తాను. నేను ఇన్వాయిస్ అంటే ప్రింట్అవుట్ తీయచ్చు అని చెప్పా కదా, ఆ ప్రింట్అవుట్ ఎక్కడ చూడొచ్చు అంటే ఇక్కడ చూడు, ప్రాసెస్ అవుట్పుట్ టైప్ ఇక్కడ సిస్టమ్ చూపిస్తారన్నమాట. ఓకే, ఇక్కడ ప్రింట్అవుట్ చూపిస్తారన్నమాట. ఇక్కడ నువ్వు చూసుకోవచ్చు జనరేట్ అయిన వాటికి అన్నిటికి ప్రింట్ ప్రివ్యూ చూసుకోవచ్చు. ఇక్కడ వెండర్ కన్జ్యూమర్ స్టాక్ అకౌంటింగ్ ఈ అవుట్పుట్ ని ప్రింట్అవుట్ తీసి వాళ్ళకి పంపిస్తాం అన్నమాట. ఓకేనా? ఇంటా పోస్ట్ ఓకే. చేసి ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. ఇది MR91, టీ కోడ్ వచ్చి MR91. ఓకేనా?
సో నేను బయటకు వెళ్తున్నాను. ఇప్పుడు దీనికి సెటిల్మెంట్ చేస్తున్నాను. సెటిల్మెంట్ చేసి ప్రాసెస్ చేస్తున్నాను. లెట్స్ సి. ఓకే, సో డాక్యుమెంట్ పోస్ట్ అయిపోయింది. ఓకే, సో రెండు ఒకే డాక్యుమెంట్లో పోస్ట్ అయినాయి. ఒకటి $50, ఒకటి $50. ఇన్పుట్ ట్యాక్స్ కూడా ఇంట. సో టోటల్ అమౌంట్ ఇంత పే చేయాలి. క్లియరా? క్లియర్ సార్. సో ఇది ఇన్వాయిస్ సెటిల్మెంట్ అమౌంట్, ఆటోమేటిక్ ఇన్వాయిస్ సెటిల్మెంట్ ఇది. ఓకేనా? సో ఇక్కడ నీకు కావాలంటే ఇక్కడ నుంచి ఇన్ఫో రికార్డ్ చేయొచ్చు, చూడొచ్చు. నువ్వు ఎంత ప్రైస్ పెట్టావు, ఎంత ప్రైస్, ఒక్కొక్క బాక్స్ ఎంత కాస్ట్, ఇవన్నీ కూడా నువ్వు ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. క్లియరా? క్లియర్ సార్. ఓకే, సో ఇప్పుడు మెసేజెస్ కూడా చూసుకోవచ్చు. మెసేజ్ జనరేట్ చేసుకుని మెసేజ్ అవుట్పుట్ జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అవుట్పుట్ జనరేట్ చేసుకుని ఓకే చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే సార్. క్లియరా? క్లియర్ సార్. సో ఇది వెండర్ కన్జ్యూమర్ ప్రాసెస్ అన్నమాట. ఓకే సార్. సార్ చెప్పు. ఆ లింక్ ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేసి కొంచెం డిఫికల్ట్ ఉంది సార్. అంటే ఏ లింక్? దాన్ని బ్యాక్ కొట్టేయలేకపోయింది. మీరు పంపిస్తున్నారా సెక్షన్స్ రికార్డ్ సెక్షన్స్? పంపించాగా నీకు, ఏ రోజుకి ఆ రోజు అవును పంపిస్తున్నా. సార్. అవి పాస్ చేసేకి ఆప్షన్ లేవు సార్. పాస్ చేసేకి ఫార్వర్డ్ చేసేకి. డౌన్లోడ్ చేయి. అది డౌన్లోడ్ చేసాను సార్, కానీ అలాగే ఎందుకంటే ఎంఎక్స్ ప్లేయర్ లో ప్లే అయ్యే ప్రాసెస్ ఏమైనా ఉందా? నువ్వు డౌన్లోడ్ చేసుకుని విఎల్సి ప్లేయర్ పెట్టుకుని డౌన్లోడ్ చేసుకో. వీడియో అనే పాజ్ అవుతుంది. వీడియో పాజ్ అవుతున్నట్లు ఉంటుంది. మొబైల్లో వీడియో డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఇవ్వచ్చు చూసాను. అది నేను జూమ్ లో ఉంటుంది, ఎందుకు ఉండదు? రికార్డ్స్ లోకి వెళ్తే అదే మీరు వెళ్ళాను. జూమ్ యాప్ ఓపెన్ చేయాలా సార్? జూమ్ లో రాదు అనుకుంటుంది. అదే జూమ్ లోనే ఇది మొత్తం. నువ్వు ఆ లింక్ అంటే జూమ్ లింకే కదా. అవును సార్. లింకే కదా ఇదంతా. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు. ఎందుకు పాజ్ ఉంటుంది? పాజ్ ఉంటుంది. పాజ్ లేకపోవడం ఏంటి? వాటి అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ కొట్టి సార్. ఎందుకు ఉండదు? పాస్ ఇక ఇక్కడ ఉన్నాకో ఇక ముందుకు వెళ్ళొచ్చు, వెనక్కి వెళ్ళొచ్చు. ఏమండి? అంటే అది కొంచెం కష్టం ఉంటుంది కదా సార్. ఎందుకు? అర్థం కాదా నువ్వు చెప్పింది? మాకు లేదు. మళ్ళీ బ్యాక్కి వెళ్ళొచ్చు, ఫ్రంట్ రావచ్చు. ఈ మొబైల్లో అంటే నువ్వు మొబైల్లో యూజ్ చేసుకున్న బట్టి ఉంటుంది. లేదంటే యూ కెన్, నీకు యూట్యూబ్ ఉంటే యూట్యూబ్లో పెడతాను, యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకో. ఓకే సార్. యూట్యూబ్లో లింక్ ఇస్తాను, యూట్యూబ్లో పెట్టి అట్లా దానిలో ఆ, చూసుకో. అక్కడైతే నీకేం ఓకే. బాగుంటుంది కదా. ఒకసారి ట్రై చేస్తాను సార్ అది కూడా. సరే, యూట్యూబ్లో ఇస్తాను అయితే. ఇప్పుడే పంపించాను సార్, ఇది రికార్డ్ అయ్యింది, ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తాం మళ్ళీ డిలే. ఓకే ఓకే షూర్. ఓకేనా? సో ఇట్లాగా కన్యామెంట్ ఇన్ఫో రికార్డు ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. ఇక్కడ నువ్వు చూడొచ్చు, ఇది ఇన్ఫో రికార్డ్ క్రియేట్ అయింది. ఓకే, ఇన్ఫో కేటగిరీ కన్యామెంట్ ఇన్ఫో కేటగిరీ 2 కదా. 2 అంటే ఏంటి? ఇన్ఫో కేటగిరీ 2 అంటే కన్యామెంట్ అన్నమాట. ఓకేనా? సో ఇన్ కేస్ నీకు ఓకే స్టాక్ రిటర్న్ చేయాలనుకున్నావు అనుకో, స్టాక్ రిటర్న్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. ఓకేనా? ఓకే అవి సార్. మళ్ళీ వెండర్ రిటర్న్స్ లో మాట్లాడుకున్నారు. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. సో ఇవాళకైతే ఇక్కడ ఆపుదాము, ఈ ప్రాక్టీస్ అయ్యి. ఓకే. సార్ అది ఉమ్. S4 అనా